హలో ఎవ్రీవన్. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీస్ తెలంగాణ దోస్త్ ఫైనల్ స్టేజ్‌కి అయితే వచ్చేసాం. ఫేజ్ 1, ఫేజ్ 2 కంప్లీట్ అయిపోయింది. సో, మనం ఫేజ్ 3 లాస్ట్ డేట్ ఎప్పుడు రిజిస్ట్రేషన్‌కి, అలాగే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది డీటెయిల్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేయడమే కాకుండా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ఇక్కడ మీరు చూసినట్టయితే అఫీషియల్ పేజ్‌లో అడ్మిషన్ షెడ్యూల్‌లో చూసినట్టయితే మనకి ఇక్కడ ఏ రోజు ఫైనల్ డేస్ ఫేజ్ 3లో ఎప్పటి వరకు రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ అనే ఇన్ఫర్మేషనే కాకుండా వెబ్ ఆప్షన్స్కి ఏ రోజు లాస్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, కిందికి వస్తే మీకు క్లియర్గా ఫేజ్ 3 రిజిస్ట్రేషన్ 31/5 టు 15/6 అంటే మనకి 15/6 మండే రోజు లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయకపోతే రేపే చేసుకోండి. అండ్ ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్, సో ఇది చాలా ఇంపార్టెంట్. 16/6 అంటే ట్యూస్డే రోజు లాస్ట్. ట్యూస్డే 16th జూన్ రోజు లాస్ట్ డే కాబట్టి ఎవరైనా ఫేజ్ 1, ఫేజ్ 2లో కాలేజ్ రాకున్నా, నచ్చకపోయినా మీరు ఏం చేస్తారంటే ఫేజ్ 3లో ఎక్కువ కాలేజ్ ఆప్షన్స్ ఇవ్వండి మీ ప్రయారిటీ వైజ్. సో గవర్నమెంట్ కాలేజెస్ లైక్ నిజాం కాలేజ్, సిటీ కాలేజ్ ఇలా ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. అలాగే ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ కూడా మీరు ఇవ్వడానికి ప్రయత్నించండి మీ రీజన్లో. సో ఎక్కువ ప్రైవేట్ అన్ఎయిడెడ్ సెల్ఫ్ ఫైనాన్స్లో ఎంత ఎక్కువ ఇస్తే మీకు డిగ్రీలో సీట్ రావటం అంత ఎక్కువ ఛాన్స్. ఓన్లీ టాప్ కాలేజెస్లో టాప్ బ్రాంచ్ పెడితే మాత్రం మీకు ఫైనల్ ఫేజ్లో ఆ ఫేజ్ 3లో మీకు సీట్ వచ్చే అవకాశాలు తక్కువ కాబట్టి సో ఆ వివరాలు కూడా చూద్దాం. సో ఏంటి అంటే మెయిన్గా ఇక్కడ ఫేజ్ 3 వెబ్ ఆప్షన్ మనకు 16th జూన్ రోజు ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మెయిన్గా సీట్ అలాట్మెంట్. సో సీట్ అలాట్మెంట్ మాత్రం 20th జూన్ రోజు అయితే రిలీజ్ చేస్తారు. సో దిస్ ఇస్ ద బిగ్ డే. సో అసలు మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్ ప్రకారం మనకు సీట్ వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది. సో తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో మనం 20 నుంచి 25th వరకు అయితే టైం ఇచ్చారు. రిపోర్టింగ్ టు కాలేజ్ మనకి 27th లోపల మనము అలాట్ అయిన కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, సర్టిఫికేట్స్ ఏంటి అనేది వివరంగా సపరేట్ వీడియో చేస్తాను. ఓరియంటేషన్ మనకి 30th వరకు ఉంటుంది. ఓరియంటేషన్ అంటే వెల్కమ్ స్పీచ్, కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తారు. సో క్లాసెస్ మనకి 1 జూలై నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే కాలేజ్ మనకి 1 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఫైనల్ ఫేజ్ స్కెడ్యూల్ స్టూడెంట్స్. సో ఇదే లాస్ట్ ఫేజ్. జనరల్గా లాస్ట్ ఇయర్ ఫేజ్ 4 కూడా ఉండే. ఈసారి ఉంటుందా లేదా అనేది సో ఈ అలాట్మెంట్ తర్వాత నేను చెప్తాను. సో ఇప్పుడు మనం ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుందాము. చాలా మందికి ఫేజ్ 2లో అయితే సీట్ వచ్చింది. సో సీట్ వచ్చిన వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నా సజెషన్ ఏంటంటే మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. సో నచ్చిన వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉండొచ్చు. సో ఇది ఇంపార్టెంట్. నచ్చని వాళ్ళు సీట్ వచ్చింది కాలేజ్ నాకు నచ్చలేదు సార్ అన్న వాళ్ళు కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోండి. ఒకవేళ ఫైనల్ ఫేజ్లో సీట్ రాకుండా ఇది సెక్యూర్గా ఉంటుంది. అందుకనే చెప్తున్నాను. సో ఇక్కడ మెయిన్గా ఈ ఫేజ్ 3లో మనకి ఎవరు ఎలిజిబుల్ అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, ఆ స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫేజ్ 2లో కూడా సీట్ రాని వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫేజ్ 1, ఫేజ్ 2లో సీట్ వచ్చి నచ్చకపోయినా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఈ వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే థర్డ్ ఫేజ్లో మనకి సీట్ రావచ్చు, సీట్ రాకపోవచ్చు. అంటే ఇంకా ఇది మనకి టైం ఉంది 20th వరకు. సో సీట్ వచ్చిన వాళ్ళు థర్డ్ ఫేజ్లో ఏం చేయాలి అంటే మీరు ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. కాలేజ్లో అలాట్ అయిన కాలేజ్లో రిపోర్ట్ చేయండి. మీకు అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఒకవేళ నచ్చకపోతే సారీ సీట్ వచ్చింది కానీ నచ్చకపోతే ఏం చేయలేము. మీకు ఎండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అవుతుంది కాబట్టి నచ్చినా నచ్చకపోయినా ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చింది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. సీట్ సెక్యూర్ చేసుకోండి. అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోతుంది. అసలు సీటే రాలేదు సార్ నాకు ఫైనల్ ఫేజ్ కూడా అని అంటే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఎందుకంటే మీకు ఇది ఎండ్ ఆఫ్ దోస్ కౌన్సిలింగ్ కాబట్టి లుక్ ఫర్ స్పాట్ అడ్మిషన్. స్పాట్ అడ్మిషన్ ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. సో లాస్ట్ ఇయర్ అయితే 4th ఫేజ్ అయితే ఉంది. ఆ 4th ఫేజ్ వస్తే మీరు లక్కీ. లేకపోతే మీకు చేసేది చాలా కష్టం. కాకపోతే మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. ఆ 60,000-70,000 ఉంటుంది స్టూడెంట్స్. సో ఈజీగా వెళ్ళాలని మీరు కాంప్లికేట్ చేసుకోకండి. అందుకని నేను ఏం చెప్తున్నానంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో దట్ మీకు సీట్ సెక్యూర్ అయ్యే అవకాశాలు మెయిన్. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ మీరు టాప్ కాలేజ్ నిజాం కాలేజ్, కోటి ఉమెన్స్ కాలేజ్, అలాగే సిటీ కాలేజ్ ఇవి ఇవ్వండి. టాప్ ప్రయారిటీ 1, 2, 3 పెట్టుకోండి. కాకపోతే ఇవే ఇవ్వకండి. సో ప్రైవేట్ కాలేజెస్ ఎస్పెషల్లీ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్లోకి వెళ్ళండి. సో సెల్ఫ్ ఫైనాన్స్డ్ గ్రూప్స్లో తీసుకోండి. ఖచ్చితంగా 4, 5 ఆప్షన్స్ ఇస్తే అందులో నుంచి సీట్ అయితే 100% వస్తుంది. సో నేను ఏదైతే చెప్తున్నానో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ కూడా ఇవ్వండి. కాలేజ్ వైజ్ వెళ్ళండి. మీరు కాలేజ్ వైజ్ వెళ్తే అక్కడ మీకు సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంటుంది, ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఉంటుంది. 2 ఆప్షన్స్ చూస్ చేసుకొని మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇంటికి దగ్గర ఉన్న కాలేజెస్ డెఫినెట్గా మీకు సీట్ వస్తుంది. సో దోస్త్ కౌన్సిలింగ్ సెషన్లో కానీ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ ట్రై టు రెస్పాండ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫేజ్ 3.